మన శాస్త్రాలు పరిచయం చేసే ధర్మం ఏంటి అని మనం ఒక్కసారి మన భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాలను చూసినట్లయితే మనకు లభించే సమాధానం ఏంటంటే, మొదటిది మనందరి ధర్మం ఒక్కటే. అది భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా ఇచ్చే సందేశం ఏంటంటే మానవులందరి ధర్మం ఒక్కటే. 2 ధర్మాలు లేవు, 3 ధర్మాలు లేవు, 4 ధర్మాలు లేవు, మనందరి ధర్మం ఒక్కటే. మరి ఆ ధర్మం ఏం చెప్తుంది అంటే, అందులో మొదటి విషయం మనమంతా ఒక్కటే, మానవులందరూ ఒక్కటే, మనమందరం కూడా ఆది దంపతుల సంతానమే, మానవులందరూ కూడా పరస్పరం సహోదరులే. ఇది ధర్మంలో మొదటి విషయం. ఇది లేదు అలా కాదు, మీరు వేరు మేము వేరు, మీ మతం వేరు మా మతం వేరు అన్న ఆలోచన కలిగి ఉంటే అది ధర్మమే కాదు, ఇది అధర్మం అని మన శాస్త్ర గ్రంథాలు ప్రస్తావన చేస్తుంది. సో ఏ ఆలోచన నేను కలిగి ఉన్నాను, మనమంతా ఒక్కటే, మానవులంతా ఒక్కటే, మనమందరము ఆది దంపతుల సంతానము, మనందరం వసుదైక కుటుంబము అన్న ఆలోచనలో నేను ఉన్నానా అంటే నేను ధర్మంలో ఉన్నాను. లేదు మీరు వేరు మేము వేరు, మీ మతం వేరు మా మతం వేరు అన్న ఆలోచన నేను కలిగి ఉన్నానా అయితే నేను ధర్మంలో లేను, నేను అధర్మంలో ఉన్నాను. ఎందుకంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్కి విరుద్ధంగా నేను మాట్లాడుతున్నాను. ఇది మనం మొదటి విషయం అర్థం చేసుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే, మనందరి దేవుడు ఒక్కడే. ఇది ధర్మం ఇచ్చేటువంటి మూల సిద్ధాంతాలు ఇవి. మనందరి దేవుడు ఒక్కడే, మనందరి సృష్టికర్త ఒక్కడే. ఆయన మీరు సర్వేశ్వరుడు అనండి, లేక యెహోవా అనండి, లేక అల్లాహ్ అనండి, ఆయన చావు పుట్టుకలకు కారకుడు. ఇది ఫైనల్, ఇది ఆయన అల్టిమేట్ అథారిటీస్. ఇవి ఆయన గుణగణాలు. చావు పుట్టుకలకు కారకుడు, చావు పుట్టుకున్నవాడు మానవుడు. ఇక వీళ్ళు శ్రీరాముల వారు, శ్రీకృష్ణుల వారు, యేసుక్రీస్తు వారు, ముహమ్మద్ ప్రవక్త వారు, వీళ్ళందరూ మెసెంజర్స్. వీళ్ళు అవతార పురుషులు, దేవుని తరఫున భూమి మీదకు పంపబడినటువంటి మహనీయులు. వీళ్ళు ఇచ్చిన సందేశమే మనందరి దేవుడు ఒక్కడు. సో చావు పుట్టుకలకు కారకుడైనటువంటి ఆ దేవుడు ఒకటి. ఇది ధర్మంలో రెండో విషయం. లేదు అలా కాదు, మీ దేవుడు వేరండి మా దేవుడు వేరండి అన్న ఆలోచన నేను కలిగి ఉన్నానా, లేక చావు పుట్టుకలు ఉన్న వాళ్ళని నేను దేవుళ్ళుగా చేసుకున్నానా, అప్పుడు నేను అధర్మంలో ఉన్నట్టే, నేను ధర్మంలో అయితే లేను. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇచ్చే సందేశం ప్రకారం మానవులందరి దేవుడు ఒక్కడే, మనందరి సృష్టికర్త ఒక్కడే. సో ఇది వెరీ క్లియర్. ఇది లేదు మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అన్న ఆలోచన నేను ఉంటే నేను ధర్మంలో లేనట్టే, నేను అధర్మంలో ఉన్నాను అనేది మనం అర్థం. సో ధర్మాన్ని అనుసరిద్దామా అధర్మాన్ని అనుసరిద్దాము మనం డిసైడ్ చేసుకోవాలి. మన బుద్ధిని ఉపయోగించాలి, మన శాస్త్రాలను అధ్యయనం చేసుకోవాలి. మనం మనిషి అంటేనే విచక్షణ ఉన్నవాడు, ఆలోచించేవాడు, ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇక ధర్మంలో మూడో విషయం ఏంటంటే, ఆ సృష్టికర్త మనల్ని సృష్టించి వదిలేయలేదు. ఆయన మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు, మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు, మన ఆలోచనలు సహితం ఆయనకు తెలుసు. ఇది ధర్మంలో మూడో విషయం. ఇది మా దేవుడు ఉన్నాడని నమ్మితే సరిపోదు. ధర్మంలో మూడో విషయం ఏంటి అంటే, చాలా స్ట్రిక్ట్గా మన గ్రంథాలు భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏం చెప్తున్నాయి, మీరు చేసే ప్రతి పని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆయన సర్వము చూస్తున్నాడు. సర్వతోక్షి భగవద్గీతలో అంటాడు, సమస్తానికి మీరు చేసే ప్రతి పనికి సాక్షిగా ఉన్నాను అంటాడు. సమస్తము చూస్తున్నాడు. ఈ ఆలోచన, ఈ స్పృహ మనలో ఉండాలి. అప్పుడే కదా చెడుకి దూరంగా ఉంటాము, తప్పుకి దూరంగా ఉంటాము, చెడు పనులకు దూరంగా ఉంటాము. దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాము, చూస్తున్నాడు అన్న ఆలోచన లేకపోతే మనిషి ఏదైనా చేసుకుపోతాడు. ఇంకా మంచి చెడు అనేటువంటి ఆలోచన లేదు. ద్వేషాలను పెంచేసుకుంటాడు, పగల్ని పెంచేసుకుంటాడు, తనకు నచ్చినట్టు జీవితాన్ని గడిపేస్తాడు, విచ్చలవిడి జీవితాన్ని గడిపేస్తాడు. అది కాదు కదా ధర్మం చెప్పేది. సో ధర్మంలో మూడో విషయం, ఆ సృష్టికర్త మనల్ని చూస్తున్నాడు, మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు, ప్రతి పనికి సాక్షిగా ఉన్నాడు, మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనస్సుల్లో కూడా, హృదయాల్లో కూడా మంచిగా ఆలోచించాలి. చెడుగా ఇతరుల గురించి, ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు, ఎవరి గురించి తప్పుగా ఆలోచించకూడదు, ఎవరి పట్ల ద్వేషం కలిగి ఉండకూడదు. ఇది ధర్మంలో మూడో విషయం. ఇక ధర్మంలో నాలుగో విషయం ఏంటంటే, మనం చేసే ప్రతి పని గురించి రేపు ప్రశ్నిస్తాడు. ఆయన ముందు సమాధానం చెప్పుకోవాలి. నాకు నచ్చినట్టు జీవితాన్ని గడిపేస్తే కుదరదు. నేను చేసే ప్రతి పనికి అక్కడ సమాధానం చెప్పుకోవాలి. ప్రతి పని గురించి అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. ఇది ధర్మంలో నాలుగో విషయం. ఇవన్నీ మన గ్రంథాలు చెప్తున్నాయి. రేపు ప్రళయం ఒకటి వస్తుంది, తీర్పు దినం ఒకటి వస్తుంది. ఆ రోజున కల్పాది, భగవద్గీత 9వ అధ్యాయం 7వ శ్లోకంలో ప్రస్తావిస్తాడు. కల్పాది, ప్రళయం రోజున మానవులందరినీ తిరిగి సృష్టిస్తానంటాడు. ఆ రోజు మనం చేసే ప్రతి కర్మకు రిపోర్టింగ్ తీసుకుంటానంటాడు, లెక్క తీసుకుంటానంటాడు. మనం చేసే ప్రతి పనికి లెక్క చెప్పుకోవాలి.
ఈ స్పృహ కలిగి ఉండడం ఇది ధర్మం. ఇది ధర్మంలో 4వ విషయం. లేదండి నేను ఏమైనా చేసుకోవచ్చు, ఎవ్వరికి సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు, ఆ దేవుడిని కేవలం మొక్కుబడిగా పూజలు చేసుకోవడమే తప్ప నేను చేసే ప్రతి పని గురించి ఆయన ముందు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు అంటే అది అధర్మం. ఆ దేవుడిని కేవలం మొక్కుబడిగా ఆరాధించుకోవడం తప్ప ఆయన నేను చేసే ప్రతి పని చూస్తున్నాడు అనేది ఏం కాదు, నేను ఏం పని చేసినా ఆయన చూడట్లేదు అన్న భావన కలిగి ఉండడం అధర్మం. సో కాబట్టి మనం అధర్మంలో ఉన్నామా, ధర్మంలో ఉన్నాము? ధర్మంలో ఉంటే నేను చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు అన్న స్పృహ కలిగి ఉండాలి. ధర్మంలో ఉంటే నేను చేసే ప్రతి పనికి ఒకరోజు లెక్క తీసుకుంటాడన్న భయం కలిగి ఉండాలి. ఇది ధర్మం. సో ఇక ధర్మంలో 5వ విషయం, చివరి విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఆ సృష్టికర్త, ఆ సర్వేశ్వరుడు, లేక చావు పుట్టుకల కారకుడైన మహేశ్వరుడు, లేక ఆ యెహోవా, లేక ఆ అల్లాహకు భయపడుతూ ఆయన ముందు లెక్క చెప్పుకోవాలన్న బాధ్యతతో మంచి పనులు చేస్తూ స్వార్థాన్ని విడిచిపెట్టి ద్వేషాలను పక్కన పెట్టి మానవత్వపు విలువలతో నడుచుకుంటూ జీవితాన్ని గడిపిన వ్యక్తికి ఆ సర్వేశ్వరుడు అక్కడ పరలోకంలో శాశ్వతమైన మోక్షం, ముక్తి, నిత్య జీవం, స్వర్గాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపి విచ్చలవిడిగా జీవితాన్ని గడిపి ద్వేషాలు, పగలు, స్వార్థాలతో జీవితాన్ని గడిపిన వ్యక్తికి అక్కడ భయంకరమైన నరక శిక్ష విధిస్తారని హెచ్చరిక చేస్తున్నాడు. ఇది ధర్మంలో చివరి విషయం. లేదండి ఇటువంటి శిక్షా ప్రతిఫలాలు ఏం లేవు, కేవలం ఇక్కడ దేవుడు అంటే పూజలు చేసుకోవడానికి మాత్రమే అంటే అధర్మం. కాబట్టి ధర్మంలో మొదటి విషయం మనమంతా ఒక్కటే. ధర్మంలో 2వ విషయం మనందరి దేవుడు ఒక్కడే. లేదండి మీరు వేరు మేము వేరంటే అది అధర్మం. మా దేవుడు వేరు మీ దేవుడు వేరంటే అది అధర్మం. ధర్మంలో 3వ విషయం ఆయన మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త. మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు, మన హృదయాల్లో వచ్చే ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. ఇది ధర్మంలో 3వ విషయం. లేదు ఎవడు నన్ను చూడట్లేదు అని అనుకోవడం అధర్మం. ఇక ధర్మంలో 4వ విషయం ఏంటంటే, నేను చేసే ప్రతి పనికి ఒకరోజు లెక్క తీసుకుంటాడు, నేను రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. నాకు దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఆయన ప్రసాదించాడు, నాది కాదు. ఆయన మళ్ళీ తిరిగి పిలుచుకుంటాడు, ఆయన పంపించాడు, ఆయన పిలుచుకుంటాడు. ఇందులో నా ప్రమేయం ఎంత మాత్రమూ లేదు. సో పిలుచుకున్నాడంటే ఖచ్చితంగా ఇచ్చిన దాని గురించి అడుగుతాడు కదా, లెక్క తీసుకుంటాడు కదా. సో నేను ఎలా జీవితాన్ని గడిపాను, మంచిగా చెడుగా, నీతిగా నిజాయితీగా, లేక అన్యాయంగా దౌర్జన్యంగా, స్వార్థంతోనో ద్వేషంతోనో పగ ప్రతీకారాలతోనో, లేక త్యాగంతో ప్రేమాభిమానాలతోనో. సో ఇది లెక్క తీసుకుంటాడు. ఈ స్పృహ కలిగి జీవితాన్ని గడిపడమే ధర్మము. ఇదే మన భగవద్గీత, బైబిల్, ఖురాన్ బోధిస్తున్నాయి. ఈ ఆలోచనతో ఈ ధర్మం మీద స్థిరంగా నిలబడి జీవితాన్ని గడిపే సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని ఆ సర్వలోక మహేశ్వరుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు యెహోవా అల్లాహ్ మనకు ప్రసాదించాలని దైవాన్ని కోరుకుంటున్నాను. అందుగురించి మనం చెప్తాం, ధర్మో రక్షతి రక్షితః. ఈ ధర్మాన్ని, ఈ పాయింట్స్ని మనం ఇక్కడ రక్షించుకుంటూ జీవితాన్ని గడిపినట్లయితే, ఆ సర్వేశ్వరుడికి భయపడుతూ జీవితాన్ని గడిపినట్లయితే, ఆ ధర్మం రేపు మనల్ని అక్కడ ఆ భయంకరమైన నరక శిక్ష నుండి రక్షించి శాశ్వతమైన స్వర్గాన్ని పొందే సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ధర్మాన్ని మనం ఇక్కడ రక్షిద్దాం, ఈ ధర్మం మనల్ని అక్కడ రక్షిస్తుంది, నరకం నుండి రక్షిస్తుంది. థ్యాంక్ యూ.